వైఖరి మేనేజ్మెంట్ వైఖరి న్యాయమైన డిమాండ్ల వెంటనే న్యాయమైన డిమాండ్ల వెంటనే ప్రభుత్వం వెంటనే మా యూనియన్లు మాకు రెండు పిఆర్సీలు మాకు అవిటే ఎలక్ట్రికల్ బస్సులను మనమే నడుపుతాం, మన ద్వారా నడపాలని చెప్పి మన యూనియన్ లో డిమాండ్ ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా మరి ఉప్పల్ డిపోలో ఒక మేనేజ్మెంట్ వైఖరి చెప్పిండు. అయ్యా మరి ఏ విధంగా చేస్తావునంటే నిధులు లేవు, ఏం లేవు, మరి ఎట్లా చేస్తావంటే మాకు సంపద ఇస్తామని చెప్పు, ఖర్చు పెట్టమని చెప్పు, నేను ఇస్తామని చెప్పి పలు దఫాలుగా మా సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో నిన్నటి నుంచి అంటే అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు నాగర్ కర్నూలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోలు సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులంతా కూడా డిపో ముందు బైఠాయించి ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి బస్ డిపో ముందు ఉన్నాము. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు అంటే ఎలాంటి డిమాండ్లతో ఈ సమ్మెకు వెళ్తూ ఉన్నారు? ఇప్పటి వరకు పలు దఫాలుగా కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నట్టున్నారు. ఎలాంటి స్పందన వచ్చింది? రాత్రి జరిగినటువంటి చర్చలు కావచ్చు, తర్వాత భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? మేము కల్వకుర్తి డిపో కార్మికులం. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు కూడించి ఆర్టీసీ కార్మికులకు మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో తక్షణమే మీ సమస్యలను తీర్చేస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే పలు దఫాలుగా జేఏసీలుగా ఏర్పడి మరి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మాకు ఇచ్చిన హామీ ప్రకారమే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో మీ ప్రభుత్వం విలీనం ఖచ్చితంగా చేసేస్తామని చెప్పారు. యూనియన్ల పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. మరి ఏదైతే మీ సమస్యలు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే మేము మీకు హామీ ఇస్తున్నాం చేస్తామని చెప్పారు.
2 PRCలు బకాయి ఉన్నాయి. ఆ 2 PRCలు కూడా క్లియర్ కట్గా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి 2.5 సంవత్సరాల నుంచి మా వాళ్ళు మా జేసీ నాయకులు 2 సార్లు 3 సార్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కూడా మాకు జర టైం కావాలని చెప్పినందుకు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆఖరి క్షణంలో మరి మేము సమ్మె నోటీస్ ఇచ్చి కూడా దాదాపుగా 15 రోజులు అయింది. అప్పటి నుంచి చర్చలకు ఎప్పుడు ఏనాడు కూడా పిలవలే. ఓన్లీ పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారే మాట్లాడుతుండ్రు. ఏమని 2.1 DA ఇచ్చి ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు పెరిగినాయి అని చెప్పి స్టేట్మెంటు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క దాంట్లో చేసింది. మరి 2.1 DA మా ఒక్కరికే కాదు, మరి అందరికీ పెరిగింది. అది 2.2 DA నీకు సంబంధం లేనే లేదు, అది ఇచ్చేది కేంద్రం నుంచి వస్తుంది కనుక దానికి ఇచ్చే సంబంధమే లేదు. మీరు 2.1 ఇచ్చి మేము ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు పెంచినాము, వాళ్ళకు చాలా జీతాలు పెరుగుతున్నాయని చెప్పి దాంట్లో క్లియర్గా 2.83 కోట్లు మా మీద పడుతున్నాయని చెప్పి కూడా ఇచ్చారు. మరి మేము ఇంత కష్టపడుతున్నప్పుడు మరి మాకిచ్చే DA గురించి కానీ అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. మీరు మేనిఫెస్టోలు పెట్టిన ఏదైతే పెట్టిందో మాకు అవే కావాలని చెప్పి మా వాళ్ళు జేఏసీ 2 జేఏసీలుగా ఏర్పడి 2 జేఏసీలుగా పోతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్నటి వరకు కూడా చర్చలకు ఆహ్వానించలే. సాయంత్రం 4 గంటలకు మేనేజ్మెంట్ నుంచి ఫోన్ చేసి అయ్యా మీరు అందుబాటులో ఉండాలి, ఏ క్షణానైనా ప్రభుత్వం నుంచి చర్చలకు పిలవచ్చు, మీరు అందుబాటులో ఉండాలంటే మా వాళ్ళు సెక్రటరీ కాలయాపన చేస్తూ అక్కడనే ఉన్నారు. మరి పిలిచింది ఎప్పుడు 4 గంటలకు టైం ఇస్తామని చెప్పి సాయంత్రం 7 గంటలకు 7:30 8 గంటలకు పిలిపించారు. 7:30 8 గంటలకు పిలిపించి అప్పుడు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మేము చేయాల్సింది ఏం లేదు, ఐఏఎస్ కమిటీ వేసినాము, 5 మంది ఐఏఎస్ కమిటీలతోటి కమిటీ చేసినాము. ఆ కమిటీ ప్రతిపాదికన మాకు 4 వారాలు గడువు కావాలి, 4 వారాలు గడువు ఇస్తే మేము ఆ రిపోర్ట్ ప్రకారం మేము మీకు మీ డిమాండ్లన్నీ మేము అది చేస్తామని చెప్పి 7:30 8 గంటలకు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మేనేజ్మెంట్ నుంచి వీళ్ళు మాట్లాడుకుంటూ మళ్ళీ దాని రాత్రి 10:30 వరకు కూడా ఎటువంటి పొందన లేకుండా మీ ఇష్టం, ఆ తర్వాత ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, మాకు ఆ 4 వారాలు గడివిస్తే మేము కమిటీ చేస్తాం, కమిటీ ద్వారా చేస్తామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు కమిటీ చేస్తున్నారు. మరి అదే కమిటీ చేసేది ఏదో మేము 2 నెలల కింద సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కమిటీ చేసి కాలయాపన చేయకుండా, మరి ఏదైతే గ్రామాల నుంచి వచ్చే జనాలకు ఇబ్బంది చేయకుండా ఆర్టీసీ మీద అంత మమకారం ఉంటే మరి గత 2-3 రోజులకు ముందే మీరు ఈ సమ్మెను గురించి మాట్లాడి మనం పిలిచి చర్చలకు పిలిపించి డిమాండ్లను అడ్జస్ట్ బాగుండే అని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు ఖచ్చితంగా సమ్మెకు దిగినాము. ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిందంటే ప్రాణత్యాగానికైనా దేనికైనా సిద్ధంగా ఉండి సమ్మెను ఖచ్చితంగా దిగ్విజయంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా, ముఖ్యంగా ఈ మహాలక్ష్మి అంటే ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత మీ మహిళా కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, తర్వాత మీరు ఈ సమ్మెలో మీ డిమాండ్ ఏంటి? ముందుగా టీ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు సార్. ఈ మహిళా స్కీమ్ను పెట్టిన తర్వాత స్టాఫ్కు చాలా కండక్టర్ డ్రైవర్లకు చాలా పని ఒత్తిడి పెరిగింది. దానికి తోడు మాకు పని భారం పెరిగిపోయింది. ఇవ్వాల్సిన డిమాండ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఆ డిమాండ్స్ను కొన్ని మేనిఫెస్టోలో పెట్టినందుకే వారిని ఎన్నుకోవడం జరిగింది, ఆయన గద్దెనెక్కడం జరిగింది. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ఒక డిమాండ్ కూడా మాకు చేయలేదు. ఏంటంటే ముందుగా ఈ యూనియన్లో పునరుద్ధీకరణ చేస్తామన్నారు, ప్రభుత్వాన్ని విలీనంలో ఆర్టీసీని విలీనంలో చేస్తామన్నారు, మీకు కావాల్సిన బకాయిలు చెల్లిస్తామన్నారు, పిఆర్సీలను మీరు అనుకున్నట్టుగా మీరు ఆశించినట్టుగా అన్నీ చేస్తామన్నందుకే వారిని ఈ అధికారంలోకి తేవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలన్నర జరిగిపోయినా కూడా మాకు ఏ విధమైన న్యాయం చేయకపోయినప్పటికీ మేము ఇప్పుడు సమ్మెలోకి దిగడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఈ సమ్మె అంటే రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? మరి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో మరి డిమాండ్లు ఏవైతే పొందుపరిచారో అవి మాత్రం మేము అడగడం జరుగుతుంది. మరి గత 41 రోజుల నుంచి మేము సమ్మె నోటీస్ ఇచ్చినాక దశల వారీగా మరి అనేక చర్చలు జరిగినాయి. ఒక 3 దశల చర్చలు జరిగినప్పటికీ కూడా అది కొలికి రాలేదు. మా డిమాండ్ నెరవేర్చే వరకు
సాధించే వరకు ఖచ్చితంగా ఎంత కాడికైనా సరే మేము దీనికి ఎంకాడకుండా సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రైట్ చెప్పండి ముఖ్యంగా మీ అంటే మీ సమ్మె ఈ రోజు నుంచి ఎట్లా ఉండకపోతుంది? ముఖ్యంగా టీవీ న్యూస్కి స్వాగతం. ఎందుకంటే ఈ సమ్మె ఈరోజు నుంచి మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మెను మరింత లోతుగా తీసుకుపోయి మా సమస్యలు తీరినంత వరకు ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తాం. ఈరోజు జరుగుతున్న ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్ మీరు రాకముందు ఏ విధంగా మీరు చెప్పారో మీరు చెప్పిన ప్రకారమే మీరు ఏ విధంగా మేనిఫెస్టోలో పెట్టారో అది మాత్రమే అడుగుతూ ఉన్నాం. కానీ మాకు ఏరే డిమాండ్ కాదండి. మీరు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన సమస్యలను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దాదాపుగా 2.5 సంవత్సరాలు జరుగుతూ ఉంది. కానీ కార్మికులకు ఇంతవరకు ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలే. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఉండదు. ఈ ప్రభుత్వంగా త్వరలోనే ఇంటికి పంపించే కార్యక్రమం ఆర్టీసీ కార్మికులు తీసుకుంటుంది. అంతవరకు వదిలిపెట్టేదే లేదని చెప్పేసి ఇది చేసుకుంటాను. రైట్ మొత్తంగా చూసినట్టయితే ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ బస్సులన్నీ కూడా డిపోలకు పరిమితమయ్యాయి. పోలీస్ ఎస్కార్ట్ పెట్టి అక్కడక్కడ ఒక 2 బస్సులు నడిపిస్తున్నారు తప్ప అది ప్రొటెక్షన్ మధ్యలో నడిపిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా కోరుతా ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా బంద్ చేసే వరకు కూడా ఉద్యమం ఆగదని చెప్పేసి మా సమస్యలు కేవలం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టినాయి, ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని అవే కోరుతున్నామని గొంతెమ్మ కోరికలు ఏవి కోరట్లేదని చెప్పేసి కూడా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు మా డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బస్సులు నడవనివ్వమని చెప్పేసి మేము విధుల్లో చేరమని చెప్పేసి కూడా ఇక్కడ కార్మికులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డిపో నుంచి.